హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం న్యూ హైలాండ్ 3230+ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇది సెకండ్ హ్యాండ్ వెహికల్ అనే దానికన్నా కొత్త వెహికల్ అయితే అనొచ్చు అనమాట. ఎందుకంటే వెహికల్ తీసుకుని కానీ నుంచి ఇప్పుడు దాకా అసలు రీడింగ్ అయితే చేయలేదన్నమాట. చాలా తక్కువ రీడింగ్ అయితే చేసింది. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, డీటెయిల్స్ అన్ని వీడియోలు అయితే చెప్తానమాట. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చూసి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అనేది చూడడానికి నీట్గా అవుతుందన్నమాట. ఏదో ఒక వారం కింద డెలివరీ చేసుకున్నట్టు అవుతుంది అనమాట వెహికల్ అనేది. ప్రైజు, మోడల్ అనేది చెప్తాను. అసలుకి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంతవరకు రీడింగ్ తిరిగింది అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను. ప్రైజ్ మాత్రం చాలా తక్కువ అయితే వస్తుందన్నమాట. షోరూమ్ ప్రైస్ కన్నా చాలా తక్కువ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2023 ఎండింగ్ మోడల్ అనమాట. 2023 ఎండింగ్ 2024లో 5వ నెలలో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. రిజిస్ట్రేషన్ జరిగి సంవత్సరం అయితే అవుతుందన్నమాట. 2025కి ఆగస్టుకి సంవత్సరం అయితే అవుతుందన్నమాట. జూన్, జూలై ఆ మధ్యలో అయితే జరిగిందనమాట రిజిస్ట్రేషన్ అనేది. ఆల్మోస్ట్ సంవత్సరం అయితే అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని కూడా సంవత్సరం వెహికల్ అనమాట. వెహికల్ అయితే 2024లో 2023 ఎండింగ్ మోడల్ అనమాట. 2023 ఎండింగ్ మోడల్ తీసుకున్నారు కాబట్టి వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2024 5వ నెలలో అయితే రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. సంవత్సరం అయితే అయిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 118 గంటలు మాత్రమే తిరిగిందనమాట. 118 గంటలు అయితే తిరిగిందనమాట. షోరూమ్ నుంచి తెచ్చుకున్నాక పెద్దగా యూజ్ చేయలేదనమాట. ఏది షోరూమ్ నుంచి ఏ విధంగా అయితే డెలివరీ చేశారో అదే విధంగా డెలివరీ అవుతుందన్నమాట, ఓకేనా. పెద్దగా రీడింగ్ అయితే చేసింది లేదు. వీళ్ళు కనీసం పెద్దగా తిప్పింది అయితే లేదనమాట. 118 గంటలు మాత్రమే షోరూమ్ నుంచి వచ్చిన 118 గంటలు మాత్రమే ఉందన్నమాట. పెద్దగా యూజ్ చేయలేదన్నమాట. వాళ్ళు పైన టాప్ కూడా అసలుకి నట్టు కూడా అయితే తీయలేదని అయితే చెప్తున్నారు. షోరూమ్ నుంచి వచ్చినాక ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మళ్ళీ సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. చాలా నీట్గా అయితే ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మంచి కండిషన్ వెహికల్ అనమాట. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. పేపర్లు అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ యొక్క పేపర్లు అయితే ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, ఫోర్స్లు అయితే ఉన్నాయి. అన్ని వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి షోరూమ్ కండిషన్ అవుతుందన్నమాట. రిపేర్ అనే మాట అయితే లేదనమాట. చిన్న బోల్ట్ కూడా అయితే ఉప్పదీయలేదని అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి, టెస్టింగ్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. వెహికల్ పరంగా ఏదైనా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. రీడింగ్ కూడా జెన్యూన్ రీడింగ్ అనమాట. షోరూమ్ రీడింగ్ అనమాట. అది వచ్చేసి 118 గంటలు అనేది షోరూమ్ రీడింగ్ అయితే చేసిందని అయితే చెప్పడం జరిగిందనమాట. మరి వెహికల్ ఉన్న ప్రైజ్ వచ్చేసి, వెహికల్ సంబంధించిన ప్రైజ్ వచ్చేసి 5,60,000 అయితే చెప్పడం జరిగిందనమాట. ఓనర్ అనేది 5,60,000 అనేది ఓనర్ అయితే చెప్తున్నారు. మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి మరి మీరు ఎవరైనా సరే న్యూ హైలాండ్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే 5,60,000 అనేది చెప్తున్నారు. కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు. 4 టైర్లు సీల్ టైర్స్ అనమాట. 100% సీల్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. గుంటూరు డిస్టిక్ దుగ్గరాల అనే మండలంలో ఏమని విలేజ్లో అవుతుందన్నమాట. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు క్లారిటీగా చెప్పాలంటే ఈ యొక్క లొకేషన్ దగ్గరికి ఈజీగా వెళ్ళడానికంటే ఇది తెనాలి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. నియర్ బై తెనాలి దగ్గరలో దుగ్గరాల అనే మండలంలో ఏమని విలేజ్లో అవుతుందన్నమాట. ఎవరైనా సరే దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. తెనాలి అనే మండలం దగ్గరలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. అంటే డిస్టిక్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ అనమాట. దుగ్గరాల అనే మండలంలో ఏమని విలేజ్లో అవుతుందన్నమాట. దుగ్గరాల అనే మండలం వచ్చేసి తెనాలిలో అయితే ఉంటుంది అనమాట. తెనాలి దగ్గరలో అయితే ఉంటుంది. జస్ట్ ఒక 5 కిలోమీటర్ మధ్యలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంటుందన్నమాట. తెనాలి నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్లో ఈ యొక్క విలేజ్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకొని వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ దుగ్గరాల అనే మండలం ఏమని విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. నియర్ బై తెనాలి దగ్గరలో అయితే ఉంటుంది ఈ యొక్క లొకేషన్ అనేది, ఓకేనా. తెనాలి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. తెనాలికి వచ్చేసి మీరు ట్రైన్ సౌకర్యం ఉంటుంది, బస్సు సౌకర్యం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే తెనాలికి దగ్గరకు వచ్చినాక ఆ నుంచి జస్ట్ ఓనర్కి ఫోన్ చేసినా సరే, వెహికల్ ఒక ఓనర్కి ఫోన్ చేసినా సరే మీకు లొకేషన్ అయితే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మీరైతే వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది 5,60,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ అనేది తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. జై హింద్.